దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని అవకాశాన్ని, ఈ మంచి తరుణాన్ని మరొకసారి నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ నూతన సంవత్సరపు ఎదుర్కోలు కార్యక్రమంలో ఈ వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొనడానికి చేరువచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తూ వర్ధల చేస్తూ ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి రక్షించునుగాక. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగాన్ని చదువుకొని కొద్దిసేపు ఈ మాటలను మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. చిన్న ప్రార్థన చేసుకొని మాటలను మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, మీ కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి, మీ సంకల్పాన్ని బట్టి ఈ 2025వ సంవత్సరపు ఈ మొదటి గడియల్లో మీ పాద సందులో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ కొందనాలనైనా ఇంతవరకు ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. వినగల చెవిని, గ్రహింపగల మనసు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిచేటువంటి కృపను మీరు మాకు దయచేస్తూ మమ్మల్ని మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా నిద్రాత్మను బంధించి ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా మెలకువతో మీ మాటలను విని బలపరచబడినట్లుగా యేసు నామములో సహాయం చేయవలసిందిగా యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడు, దేవుని దాసుడు, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఒక మంచి వర్తమానాన్ని ఈ రాత్రికాల సమయంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూడడం అంటే మనందరికీ ఈ కొద్దిసేపు బాగా అర్థమై ఉంటుంది కదండి. హల్లెలూయా. ఎదురు చూడడం. 2024వ సంవత్సరం గతించిపోబోతూ ఉంది. 2025వ సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతున్నాం అని మనము చాలాసేపు కదండి ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు 12 అయిద్దా, ఎప్పుడెప్పుడు 2025వ సంవత్సరం వచ్చిద్దా, ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. నూతన సంవత్సరంలోనికి సంతోషంగా, ఆనందంగా ప్రవేశించాలని మనం చాలా ఎదురు చూసాం. హల్లెలూయా. ఎదురు చూడడం అంటే వేచి ఉండడం. హల్లెలూయా. ఆశతో కనిపెట్టడం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఈ 2024వ సంవత్సరంలో అనేకమైనటువంటి శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, శోధనల ద్వారా, వ్యాధి బాధల ద్వారా, అనేకమైన రుగ్మతల ద్వారా మనము మన బలాన్ని, మన ఆరోగ్యాన్ని చాలా వరకు కోల్పోయాం. ఈ 2024వ సంవత్సరము వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ నూతన సంవత్సరంలో నూతన బలము మీరు పొందుదురు. హల్లెలూయా.
ఈ నూతన సంవత్సరంలో మీరు నూతన బలమును పొందుదురు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఆజ్ఞ ఇవ్వబడింది. ఒక చిన్న ఆంక్ష పెట్టబడింది. ఏమిటి ఆ కట్టడి అంటే? ఏమిటి ఆ ఆంక్ష అంటే, మీరు యెహోవా కొరకు, దేవుని కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కొరకు మీరు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదురు చూడటం అంటే ఇక్కడ కొన్ని కుటుంబాలకు బాగా తెలుసు. ఏమండి? ఆ! ఇక్కడ కొన్ని కుటుంబాలకు బాగా తెలుసు. మన మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఏమండి? ఆ సహోదరుడైతే ఎదురు చూసి, 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 చూసి ఏమండి నీరసించి, ఏమండి కొన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ! మరణకరమైనటువంటి పరిస్థితి నుండి తప్పించి ఈరోజు నా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. ఎదురు చూడడం అంటే ఆ సహోదరుడిని అడిగితే చెప్తాడు. ఆ కుటుంబాన్ని అడిగితే చెప్తది. హల్లెలూయా. మీరు ఎదురు చూస్తున్నారా? ఆ! చాలామంది ఎదురు చూస్తా ఉంటారు. ఎందుకని? ఇంటికి పోయి ఇంటి నుండి బయటికెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. సమయం 12 అయింది. సమయము 1 అయింది రాత్రి. ఇంకా ఆయన రాలేదు. హల్లెలూయా. ఈ అమ్మ వస్తాడు నా రాజు ఈరోజు. పెద్దల కాడే వస్తాడు నా రాజు అని చెప్పి చక్కగా చికెనో, మటనో, చేపో ఏదో భర్త కోసం, రాజు కోసం ఏమండి చక్కగా వండి, ఏమండి ఈరోజు నూతన సంవత్సరం కదా! చాలా తొందరగా వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటది. హల్లెలూయా. 1 అయిపోయింది. 2 గంటలయిపోయింది. ఆయన ఇంకా రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ వస్తాడు ఏదో ఒక సమయంలో. వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఎలా వస్తాడు? ఒక పోలిక ఉంటదక్కడ. ఒక పోలిక ఉంటది. హల్లెలూయా. ఒక పోలిక ఉంటదక్కడ కదా! ఎలా వస్తాడంటే చెప్పనలవి కాకుండా వస్తాడు కదా! హల్లెలూయా. ఎదురు చూస్తా ఉంటాం ఆశతో. ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడా? పుట్టింటికి పోయింది భార్య. ఏమండి? ఇంకా 3 రోజుల తర్వాత నుంచి మొదలైద్ది వేట. వస్తావా? ఎప్పుడొస్తావు? ఏ బండికొస్తావు? ఎన్ని గంటలకు దిగుతావు? నన్ను ఎన్ని గంటలకి బస్ స్టాండ్‌కి రావాలనా? రైల్వే స్టేషన్‌కి రావాలనా? బైక్ తీసుకురావాలనా? ఆటో తీసుకురావాలనా? ఏమండి? ఎన్ని విధాలుగా ప్రశ్నిస్తామో. ఎదురు చూడడంలో అంత బాధ ఉంటది. కానీ ఎదురు చూసినప్పుడు అది దక్కితే, ఆ ఆనందమే వేరు. హల్లెలూయా. మా పాస్టరమ్మ పెళ్ళయింది. పెళ్లి చేసుకొని ఆమెను తీసుకొచ్చేటప్పుడండి, మా మామగారు, ఆమె ఇద్దరు ఏడిశారు. అరే! నేను పెళ్లి చేసుకొని తప్పు చేశానా? పెళ్లి చేసుకొని నేను తప్పేమన్నా చేశానా? ఏంది వీళ్ళిద్దరు ఇట్ట ఏడుతున్నారు? మా అత్తేమో, "అయ్యా జాగ్రత్తగా ఎళ్ళిరయ్యా, బిడ్డ జాగ్రత్త" అని అంటుంది గానీ, మా మామ మా పాస్టరమ్మని అసలు వదిలిపెట్టట్లా. అరే! బస్ స్టాండ్ దగ్గర కూడా ఇద్దరు ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఇందాక గడిచిన వారంలో సహోదరులు అంటున్నారు, "మా పాస్టర్ గారు ఇంకెట్ట ఏడవబోతాడు." దేవునికి స్తోత్రం. మా బేబీని పంపించేటప్పుడు, "మా పాస్టర్ ఇంకెట్ట ఏడుస్తాడు" అంటున్నారు. ఏమో అది ఆ గడియ ఎట్టుంటదో నాకు తెలీదు గానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అండి. అంత బాధతో పంపించాడా? ఇంక ఈమె ఒకవేళ ఒక 2 రోజులో, 3 రోజులో ఉంటది. నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే పెట్టేసుకుంటదేమో అని అనుకున్నా. పొమ్మన్నా పోదే. పోయి ఒక 3 రోజులు ఉండురా అంటే, పోతానులే అంటది. వెళ్ళిన తర్వాత సాయంత్రానికల్లా అక్కడ బండి దిగి ఇంటికి పోయిద్ది. వాళ్ళ నాన్నని, అమ్మని, తమ్ముడిని చూసుకుంటది. కొద్దిసేపు వాళ్ళతోటి సంతోషంగా గడిపిన తర్వాత మరలా గుర్తుకొస్తాను కావాలా. వెంటనే ఫోన్ చేస్తది. "నన్ను ఎప్పుడు రమ్మంటావు? నన్ను ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడే కదమ్మా పోయావు. ఓ 2 రోజులు ఉంటే నన్ను ఈడకి పంపించి నువ్వేం చేయాలని? చేసేది ఏముంది?" ఏమండి? హల్లెలూయా. కాబట్టి ఎదురు చూడడం అనేది మధురమైన అనుభూతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు కలిగినా కూడా ఇద్దరిని తీసుకొని
వెళ్ళేది. ఒక్కోసారి ఆమె వెళ్ళేది. నేనెప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టేవాడిని గాదు. పాస్టమ్ గారే వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. మన జీవితంలో మనము నూతన బలము పొందాలి అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క దయ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన యొక్క కరుణ కటాక్షముల కొరకు మనము ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఎదురు చూస్తూ దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటామో, ఇందాక మనం చదివా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ మహోన్నతుని నీవు ఆశ్రయముగా చేసుకుని ఉన్నావు. కాబట్టి ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఏ తెగులు నీ యొక్క గుడారంలోనికి రాదు. నీ ప్రక్కన 1000 మంది కూలినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు తన ఆశ్రయములో ఉన్న తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మాట వ్రాయబడింది. అదే లేఖన భాగంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక సాదృశ్యాన్ని దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక సాదృశ్యం మనకు కనపడుతుంది. ఎలా ఎదురు చూడాలి అంటే ఒక ఒక పక్షిని మనకు చూపిస్తున్నాడు. ఆ పక్షి కూడా పక్షిరాజు అని పిలువబడుతున్నాడు. పక్షిరాజు అంటే ఎవరు? పక్షులన్నిటికీ రాజు ఎవరు? గ్రద్ద. గ్రద్దలు ఎంతమంది చూశారు? గ్రద్దల్లో చాలా రకాలు ఉన్నాయి. పెద్ద గ్రద్ద ఉంటుంది. ఏమండి? చాలా పెద్ద గ్రద్ద. పక్షులన్నిటికంటే ఎత్తుకి వెళ్ళిపోతుంది. ఏమండి? అది అసలు రెక్కలు ఆడించడం అనేది చేయదు. అది ఎప్పుడు రెక్కలు ఆడించదు. రెక్కలు ఆడించకుండానే ఆ యొక్క గాలిని ఆధారం చేసుకుంటుంది. ఆకాశంలో పక్షులన్నిటికీ పైన అది ఎగురుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించి దాని గురించి పరిశీలన చేసి చెప్పిన విషయం ఏమిటంటే, ఒక గ్రద్ద పైకి ఎగిరితే 16 రోజులు కిందకి దిగకుండా ఎక్కడా తన కాలును మోపకుండా అది ఎగరగలుగుద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత శక్తో, ఎంత బలమో, ఎంత ఆరోగ్యమో. హల్లెలూయా. హల్లెలూయా. 10 నిమిషాలు నడవగలుగుతాం మనము. ఈరోజు మనిషి నడక మర్చిపోయాడు కాబట్టే అనేక రోగాలు, అనేకమైనటువంటి రుగ్మతలు మనిషిని పట్టి పీడిస్తూ కృంగజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. పక్షిరాజు ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూసి నూతన బలము పొందిన వారు పక్షిరాజు వలె, ఏమంటున్నాడు ఇక్కడ? పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు, నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు గురించి ఏం చెప్పాం? అది 16 రోజుల కిందకు దిగకుండా ఎగరగలిగినంత శక్తి కలిగినది పక్షిరాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పక్షిరాజు యొక్క జీవితకాలం ఎంతో తెలుసా? ఎన్ని సంవత్సరాలు బ్రతికిద్దో తెలుసా? 60 సంవత్సరాలు బ్రతికిద్దంట. ఎన్ని సంవత్సరాలు? మనుషుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలైనా ఆయాసము దుఃఖమే. హల్లెలూయా కదండి. కానీ ఈ పక్షిరాజు 60 సంవత్సరాలు బ్రతుకుతుందంట. 60 సంవత్సరాలు అది బ్రతకాలి అంటే తన జీవితంలో ఒక పని చేయాల్సింది ఉంది. అది 30-35 సంవత్సరాల మధ్యలో దాని యొక్క వయస్సు పైబడి 35 సంవత్సరాలకి అది ముసలిదైపోద్దంట. ఎవరు ముసలిదైపోయేది? ఎవరు? అందరూ చెప్పండి. ఏ పక్షి? గ్రద్ద. పక్షి రాజు ఎన్ని సంవత్సరాలకి? 35 సంవత్సరాలకల్లా అది ముసలిదైపోద్దంట. ముసలిదైపోయి తన యొక్క కాలి గోళ్ళు పెరిగిపోయి
తన రెక్కలు ఎక్కువగా పెరిగిపోయి తన యొక్క శరీరం మీద ఉండాల్సిన దానికంటే ఎక్కువ బొచ్చు పెరిగిపోయినందువలన అది పైకి ఎగరలేక, ఏమండి, తన కళ్ళు, తన ముక్కు, తన శరీరము తనకు సహకరించక అది చనిపోయే స్థితికి వచ్చిందంట. అది చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఇంకా ఎవరితోటి ఇంక మిగతా పక్షి ఎప్పుడైనా సరే పక్షిరాజు ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం చేస్తుందంట. తన జీవిత కాలంలో ఒక్క పక్షితోనే, ఒక్క సహచరుడితోనే అది జీవనం కొనసాగిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. పక్షికున్న బుద్ధి మనిషికి లేదు. హల్లెలూయా. తన జీవిత కాలంలో ఒకే పక్షితో అది సహజీవనం చేస్తూ ఒక పక్షికే కట్టుబడి ఆ పక్షితోనే అతను సంసారం చేస్తూ బిడ్డలను కంటదంట. హల్లెలూయా. అంత ఉన్నతమైనటువంటి స్థితి బుద్ధి కలిగినది పక్షిరాజు. అయితే ఈ 35వ సంవత్సరంలో అది విపరీతమైనటువంటి ముసలితనంతో బాధపడుతున్నప్పుడు తన సహచరిని వదిలిపెట్టేసి ఒక ఎత్తైనటి కొండ మీదకి, ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ తనకి గుడారమును ఏర్పాటు చేసుకొని, ఒక దాగైనటువంటి చోటును ఏర్పాటు చేసుకొని అక్కడ చేరి అది చాలా శ్రమ పడుతుందంటండి. చాలా కష్టపడిద్దంట. ఎందుకు కష్టమని అంటే, తనకి బరువైపోయినటువంటి ఆ యొక్క రోమాలు, ఆ యొక్క బొచ్చుని తన యొక్క ముక్కుతోనే అది పీకి వేసుకుంటుందంట. ఒక్కొక్కటి 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 మొత్తం తన శరీరం మీద ఉన్నటువంటి బొచ్చు అంతా అదే పీకేసుకొని అది ఇప్పుడు ఏమీ బొచ్చు అన్న మాట లేకుండా, ఆ బొచ్చంతా ఓడబెరికిన కోడి ఎట్టా ఉంటుందో అలా అయిపోద్దంట. హల్లెలూయా. ఇప్పుడు బొచ్చంతా ఊడిపోయింది. ఇప్పుడు ఖాళీ గోళ్ళు, వాటిని పదునైనటువంటి ఒక రాయికి దాన్ని బాగా రాకి 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 రాసి రాసి ఆ గోర్లు ఊడిపోయేటట్టు చేసుకుంటుందంట. గోర్లు ఊడిపోయినాయి. ఇప్పుడు ముక్కు మిగిలింది. ఆ ముక్కు కూడా అది పట్టుకోవడానికి సహకరించట్లా. మంచి పట్టు పట్టే విధంగా ఆ ముక్కు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ ముక్కుని కూడా నేలకేసి కొట్టి 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 ఆ ముక్కును కూడా ఓడబెరికేసింది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ముక్కు ఊడిపోయింది, పైన బొచ్చు ఊడిపోయింది, చేతికి గోళ్ళు ఊడిపోయినాయి. ఇప్పుడు ఆ పక్షి ఎట్లా ఉంటుంది చెప్పండి? రక్తమోడుతూ ఎంత కష్టపడతా ఉంటుంది కదా, ప్రాణాపాయ స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పక్షి అటువంటి స్థితిలోకి వెళ్తుందో ఇప్పుడు మరలా నూతనమైనటువంటి ముక్కు ప్రారంభమైంది. తనకి కొత్త రెక్కలు రావడము ప్రారంభమైంది. ఇప్పుడు ఎంత బలమైనటువంటి ఎరనైనా పట్టుకోగలిగినటువంటి ఆ బలమైనటువంటి గోళ్లతో కూడిన పంజా తయారైంది. హల్లెలూయా. నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చిరుతపులిని డేగ పైకి లేపుకొని వెళ్ళిపోతా ఉంది. చిరుతపులిని డేగ పైకి లేపుకెళ్తుంది. ఒక చిరుతపులి ఎంత బరువు ఉంటుంది? సుమారుగా 30 కేజీల నుండి 120 కేజీల మధ్యలో ఉంటుంది. నేను చూసినటువంటి ఆ చిరుతపులి తక్కువలో తక్కువ 40 నుండి 60 కిలోల మధ్యలో ఉంది. ఆ చిరుతపులి మంచి యవనంలో ఉంది ఆ యొక్క చిరుతపులి. దానిని ఎక్కడా ముందుకు రావట్లేదు, పైన చేరింది. మెడ మీదే కొడుతుంది దాన్ని. ఆ మెడ మీద కొడుతున్నటువంటి ఆ పంజా దెబ్బకి ఆ చిరుతపులి తత్తరబిత్తరైపోతా ఉంది. దాని చేతిలో ఇది పిల్లి మాదిరి అయిపోయింది. హల్లెలూయా. దాన్ని తీసుకొని అంత ఆకాశానికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వదిలితే కింద పడింది. బతికిద్దా? ఇంకొక విషయం తెలుసా? చచ్చిన కళేబరాన్ని డేగ ముట్టదు. అర్థమైందా? చచ్చిందాన్ని అది తినదు. ఫ్రెష్గా బ్రతికి ఉన్న దానిని వేటాడుకొని ఆ మాంసాన్ని తిని సంతోషపడిద్ది. తన కడుపు నింపుకుంటుంది. కానీ అమ్మా వింటున్నావా? నీ గురించే విను జాగ్రత్తగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి
పైకి ఎగురుదురు. ఏం చేయాలంట నువ్వు? ఎగరాలంట. ఎక్కడికి? పైకి. హల్లెలూయా. నువ్వు కిందకు పోతున్నావు. జీవితకాలం అంతా కిందకే. పైకి ఎగిరే పరిస్థితి లేదు. ఎందుకంటే రెక్కలు లేవు. ఉన్నాయా? ఏదైనా పట్టుకోవడానికి పంజా ఉందా? ఏదైనా తినడానికి ముక్కు ఉందా? లేదు, అన్నీ పోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు మరలా నీకు అవన్నీ రావాలంటే ఏం చేయాలా? ఎదురు చూడాలా. ఎదురు చూడకుండా నాకు రెక్క వచ్చిందని ఎగిరింది అనుకో, ఆ నుంచి పడిందంటే సచ్చూరుకోండి. అంతేనా? హల్లెలూయా. ఈ యొక్క డేగ యొక్క జీవిత విధానమే విచిత్రమైనది. ఆ డేగతో నిన్ను పోలుస్తున్నటువంటి పక్షిరాజుతో దేవుడు నిన్ను పోలుస్తున్నాడు. ఆ పక్షిరాజు ఎదురు చూసినట్లుగా నూతనమైనటువంటి బలము కొరకు, నూతనమైనటువంటి ఆరోగ్యము కొరకు, నూతనమైనటువంటి రెక్కల కొరకు, నూతనమైనటువంటి ఆ పంజా కొరకు, ఆ నూతనమైనటువంటి ముక్కు కొరకు ఏ విధంగా ఎదురు చూసిందో నువ్వు కూడా ఆ విధంగా ఎదురు చూస్తే పైకి పైకి ఎగురుతూ ఉంటావు. అలయక సొమ్మసిల్లక సాగిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఎటువంటి దెబ్బలు తగిలినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినా, ఎక్కడ నువ్వు జడియవు, ఎక్కడ నువ్వు దిగులు చెందవు, ఎక్కడ నువ్వు భయపడిపోయి నీరసంతో నశించిపోయి నీ జీవితాన్ని చీకట్లోకి నడిపించుకోవు. హల్లెలూయా. ఆ పక్షిరాజు ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ధైర్యముగా అది పోరాడడానికి ప్రయత్నం చేసి తను నూతనమైన బలాన్ని పొందుకున్నట్టుగా నువ్వు కూడా నూతన బలాన్ని పొందుకోవాలా. హల్లెలూయా. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు. నూతన సంవత్సరంలోకి వచ్చేసావు నువ్వు ఆల్రెడీ. హల్లెలూయా. నూతన సంవత్సరంలోకి వచ్చి కొన్ని నిమిషాలు గడిచింది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు నూతన బలమును ఇవ్వాలి అంటే పక్షిరాజు వలె నీవు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు పక్షిరాజు వలె ఉండాలి? ఎలాగూ బలం పొందుకుంటావంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మొదటిది, ఆయన కొరకు ఎదురు చూడడం ద్వారా నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. రెండవది, ఆయనను ప్రేమించడం ద్వారా. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోషువ న్యాయాధిపతులు దొరికిందా అమ్మా? 5:31. నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. హల్లెలూయా. చాలు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి అనుభవం, ఆయన కొరకు ఎదురు చూడడం ద్వారా నూతన బలం. రెండవది, ఆయనను ప్రేమించడం ద్వారా. ఎవరిని ప్రేమించాలా? హల్లెలూయా. దేవుని ప్రేమించాలా. మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుని తప్పితే అన్నిటిని ప్రేమిస్తాం. అవునా కాదా? నిజమా కాదా? దేవుని తప్పితే అన్నిటినీ ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. దేవుని మాత్రము ప్రేమించం. ఎందుకని దేవుణ్ణి ప్రేమించట్లేదు? మేము ప్రేమించట్లేదని మీకెట్టా తెలుసు పాస్టర్ గారు అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొందురు. మీరు దేవుని మాట వినట్లేదు కాబట్టి మీరు దేవునిని ప్రేమించట్లేదు. దేవుని ఆజ్ఞలను మీరు గైకొనట్లేదు కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమించట్లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే ఆయన నిన్నేం చేస్తాడంటే బలముతో ఉదయించు సూర్యుని వలె చేస్తాడంట. చప్పట్లు కొడండి ఒకసారి. ఎంత చక్కని మానండి. హల్లెలూయా. ఉదయాన్నే చీకటితో ఉదయించే సూర్యుని చూడడానికి మనం ఎంత ఉత్సాహపడతాం? ఎలా వస్తాడు ఆయన?
పైకి ఎలా వస్తాడు? ఒక్కసారైనా ఆయన ఉదయించే ఆ సూర్యోదయాన్ని చూడాలని చలిలో పోయి సముద్ర పొడిన గడిపిన రోజులు లేవా? హల్లెలూయా. ఎలా వస్తాడు? హల్లెలూయా. ఆయన ఉదయాన్నే వచ్చేటప్పుడు ఆయన ఎంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఉండే కొంది ఆయన ఉదయించి పైకి వచ్చే కొంది ఆయన యొక్క రూపమే మారిపోతుంది కదా. ఆయన స్వభావమే మారిపోద్ది. ఉదయం చల్లగా ఉంటాడు. 9-10 గంటలకల్లా వేడి పెరిగిపోద్ది. 12 గంటలకే ఇంకెట్లుంటుంది? వారి బాబు ఏదైనా నెత్తిని ఏదైనా పెట్టుకుంటే బాగుండి అనిపిస్తుంది. 3-4 గంటల దాకా మళ్ళీ 5 గంటలకి ఏమైంది? చల్లగా మళ్ళా. హల్లెలూయా. ఒకరోజు ఒక పూట గడిచిపోయింది. దేవుని కొరకు దేవుని ప్రేమించేవాడు ఉదయించు సూర్యుని వలె బలముగా బలమైన బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఎలా ఉంచాలని ఆశపడుతున్నాడు చెప్పండి? బలముతో ఉదయించు సూర్యుని వలె నిన్ను ఉంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడు నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన నిన్ను బలముతో ఉదయించు సూర్యుని వలె ఆయన నిన్ను చేస్తాడు. హల్లెలూయా. దానికి నువ్వేం చేయాలా? దేవునిని ప్రేమించాలి. మొదటిది ఎదురు చూడాలి, రెండవది ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా ప్రార్థన చేస్తూ ఉంది ఈ సందర్భంగా. ఏమని ప్రార్థన చేస్తుంది? హన్నా, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. హల్లెలూయా. ఏమనంటుంది మా మూడవ అనుభవం ఏంటి? నువ్వు నూతన బలము పొందాలి అంటే మొదటి అనుభవము యెహోవా కొరకు ఎదురు చూడాలి, రెండవ అనుభవము ఏం చేయాలా? దేవుని ప్రేమించాలి, మూడవ అనుభవము విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ హన్నా పలుకుతున్నటువంటి మాట, ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ హన్నా చెప్తున్నటువంటి మాట ఏమనంటుంది? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే ఏం కలుగుద్దంట? నూతన బలం. హల్లెలూయా. నాకు నూతన బలం వచ్చింది, నాకు నూతనమైన సంతోషం వచ్చింది, నాకు నూతనమైనటువంటి ఆనందము వచ్చింది అని చెప్తా ఉంది. ఎవరు చెప్పాలా? హన్నా. మరి నువ్వు చెప్పగలుగుతావా? నూతన బలం వచ్చింది, నాకు నూతనమైన ఆరోగ్యం వచ్చింది, సంతోషం వచ్చిందని చెప్పగలుగుతావా? నువ్వు చెప్పగలగాలి అంటే నువ్వేం చేయాలా? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని రెండవ అనుభవం ఏంది? ప్రేమిస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తావో దేవుడు నూతనమైన బలాన్ని మనకి నూతన సంవత్సరంలో అనుగ్రహిస్తాడు. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని మాటలు చదువుదాం. నిద్ర వస్తుందా? నిద్ర వచ్చిన ఇంకొక 10 నిమిషాల దాకా మిమ్మల్ని వదిలేదు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే నూతన సంవత్సరంలో దేవుని మాటలు వినడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి
దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి అనుభవం ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూడడం. రెండవది ఆయనను ప్రేమించడం. మూడవది ఆయన దగ్గర విజ్ఞాపన చేయడం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. ఆ, 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 ఆ. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. చప్పట్లు కొనండి. ఏమంటున్నాడు ఇక్కడ? తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అధిక బలం కలగాలంటే నాలుగో అనుభవం ఏంటి? చెప్పు గట్టిగా, మళ్ళీ చెప్పు గట్టిగా. అభిషేకించబడాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడాలా? అభిషేకించబడాలా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అభిషేకించబడతావో, పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే అభిషేకింపబడతావో, దైవ సేవకుల ద్వారా ఆ పరిశుద్ధాత్మ మీరు పొందినట్లుగా ఎప్పుడైతే మీరు అభిషేకింపబడతారో, దేవుని పని కొరకు మీరు ఎప్పుడైతే అభిషేకింపబడతారో, దేవుని సేవ కొరకు మీరు ఎప్పుడైతే అభిషేకింపబడతారో, దేవుడు ఏమిస్తాడంట? నూతన బలాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. తాను నియమించిన రాజునకు ఆయన బలము కలుగు చేయును, తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము కలుగు చేయును. చమలగడా. ఈ నూతన సంవత్సరంలో నీకు అధిక బలం కావాలా? ఈ నూతన సంవత్సరంలో అధికమైనటువంటి బలముతో నింపబడి దేవుని కొరకు సాహస కార్యాలు చేయాలి. నువ్వు దేవుని కొరకు అద్భుతమైనటువంటి వీరోచితమైన కార్యాలు చేయాలి నువ్వు. హల్లెలూయా. ఎప్పుడు చేతులు కట్టేసుకొని ఇది నా పని కాదులే, పక్కన వాళ్ళు చేసేస్తారులే అని కాదు. హల్లెలూయా. దేవుని పని కొరకు నువ్వు రోషం కలిగి ముందుకు వెళ్తే అధికమైన రోషంతో దేవుడు నిన్ను పడిన స్థితి నుండి, నీచ స్థితి నుండి, దౌర్భాగ్యపు స్థితిలో నుండి దేవుడు నిన్ను ఉన్నత స్థితికి లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము కలుగజేయును. దేవునికి స్తోత్రం. నీకు నూతన సంవత్సరంలో అధిక బలం కావాలి అంటే 4వ అనుభవం, నువ్వు అభిషేకించబడాలి. దేవుని పని కొరకు అభిషేకించబడాలి. దేవుని పని కొరకు నీవు ఎన్నుకొనబడాలి. ఇప్పటికే ఎన్నుకొనబడిన వారు ఇంకా అధికంగా దేవుని పని చేయడానికి ఏం చేయాలా? ఆసక్తి చూపించాలా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. దేవుని ప్రేమించాలా. దేవుని కొరకు ఎదురు చూడాలా. హల్లెలూయా. ఏటి అనుభవాలు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరకు వస్తావా? నువ్వు ఎప్పుడెప్పుడు ఆయనను ప్రేమిస్తావా? నువ్వు ఎప్పుడెప్పుడు ఆయన్ని విజ్ఞాపన చేస్తావా? ఎప్పుడెప్పుడు నువ్వు ఆయన అభిషేకం కొరకు పరితపిస్తావని చెప్పి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని రకాలుగా ఆయనను బాధ పెట్టినా నీకు మరలా అవకాశం ఇవ్వబడుతుందంటే నువ్వు మారు మనసు పొందుతావని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ మనసు మార్చుకుంటావని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ బ్రతుకును దేవునికి ఇస్తావని, తిరిగి మరలా ఆయన దగ్గరికి వస్తావని, తప్పిపోయిన స్థితిలో నువ్వు వచ్చినా నేను కడిగి ఆయన పవిత్రునిగా, పరిశుద్ధినిగా చేయగలిగిన గొప్ప దేవుడు కాబట్టి నీ కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. నూతన బలాన్ని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణను కోల్పోయి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈ రాత్రికాల సమయంలో? గడిచిన దినాలన్నీ గడిచిపోయినాయి. గడిచిన వాటి గురించి కాదు, రాబోయేది రోజులు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దీవెనకరంగా మార్చబడాలి, నీకు సంతోషకరంగా మార్చబడాలి, నీ జీవితంలో నెమ్మదికరంగా నీకు దినాలు మార్చబడాలి. అలా నువ్వు మార్చబడాలి అంటే దేవుని కొరకు ఎదురు చూడు. పక్షిరాజు వలె నీవు నూతన బలాన్ని, నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన రెక్కలను, నూతనమైనటువంటి శక్తిని నీవు పొందుకుంటావు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో మీ అందరికీ దయచేసి ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరిచి
ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, బలపరచునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.